जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। विनायक चौथी శ్రీ ప్రమద గణాధిపత్యాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు బుధవారం ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒకరోజు పూజ చేసేటువంటి వారు గురువారం ఉదయము ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయవచ్చు, లేదా దగ్గరలో ఉన్న మంటపాలలో అక్కడ పెట్టవచ్చు. 3 రోజులు పూజ చేసేవారికి శుక్రవారం అవుతుంది. శుక్రవారం వినాయకుడిని తీయవచ్చా లేదా అనేటువంటి సంశయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి వారు 3 రాత్రులు నిర్విఘ్నంగా పూజించి తెల్లవారి శనివారం రోజు ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయవచ్చు. 9 రోజులు పూజించేటువంటి వారు గురువారము 9వ రోజు అవుతుంది. గురువారం సాయంత్రము పూజానంతరము ఉద్వాసన చెప్పినట్టు అయితే ఆ రోజే వినాయకుడు మన మంటపం నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి శుక్రవారము తీసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మనకి సహజమైనటువంటి అనుమానము ఉండి శుక్రవారం ఎలా తీస్తామని అనుకున్న వారు ఒకరోజు ఆగి శనివారం కూడా తీయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి భక్తులందరూ కూడా భక్తి సమర్పణ చేస్తే భగవంతుడికి భక్తితో సంబంధం, కానీ మనం ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం పూజలు చేస్తున్నాము ఇవన్నీ కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం భక్తితో కనుక పూజించినట్టు అయితే భగవంతుడు తప్పకుండా మనకి సకల శుభాలను కలగజేస్తాడు. స్వస్తి.